ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. 10 ఏళ్లలో దేశానికి మోదీ చేసింది ఏమీ లేదని, అయోధ్య రామాలయాన్ని మాత్రమే కట్టారని అన్నారు విహెచ్. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని మోదీ అంటున్నారని, అసలు ఇండియా కూటమికి కనీసం 100 సీట్లు దాటవన్న మోదీ మరి ఏడాదికి ఒక ప్రధాని అవుతారని ఎలా అంటున్నారని నిలదీశారు విహెచ్. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, దేశంలో కుల గణన చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతుందంటూ విమర్శించారు. మోదీ ఆలోచన అంతా కార్పొరేట్ స్థాయేనని అన్నారు విహెచ్. ఆ భయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు 90% పాపులేషన్ అట్టడుగున ఉన్నారు, 10% వాళ్ళే ఈనాడు రాజ్యం నడిపిస్తున్నారు. ఆ కిందున్న స్థాయిని, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్లకు నేను న్యాయం చేస్తా, నేను ప్రభుత్వానికి వస్తే కులగణ చేస్తా, అంతటితో ఆగలే. ఎక్స్రే ద్వారా కింది స్థాయిలో ఉన్న జనాన్ని వాళ్ళ స్థితిగతులు ఎట్లుంటాయి, వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే దానికి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నప్పటి నుంచి నరేంద్ర మోడీకి ఆలోచనలో మార్పు వచ్చిందా? ఏమిరా కిందోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మేము 10 ఏళ్ళున్నా బీసీల గురించి మాట్లాడలే. నేను ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఒక పని చేయలే, బడుగు బలహీన వర్గాలు ఒక ఆలోచన చేయలే. నేను 3 సార్లు కలిసినా నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేస్తలేవు, చెయ్యాలన్నా చేయలే. నీలో ఒక భయం ఏర్పడిపోయింది.